నాటో దేశాలన్నీ కలిసి యుక్రెయిన్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఎంత ఘోరం, ఎంత రెండు రెండు సంవత్సరాలు, సుమారు 452 రోజులు ఈ రోజుకి యుద్ధం కొనసాగుతూనే ఉంది రావణ కాష్టంలాగా. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనే సంగతి తెలియదు. కానీ లాభించింది ఎవరంటే అమెరికాలోని చమురు కంపెనీలు $200 మిలియన్ సంపాదించారు లాభంగా ఎక్స్ట్రా. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి జపాన్లో వారి యొక్క హెడ్ క్వార్టర్స్ని పెడుతున్నారు, ఒక రీజనల్ సెంటర్ని. దీని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చైనాకి వ్యతిరేకంగా అక్కడ పెట్టాలని. ఇది చైనాకి మాత్రమే కాదు, భారతదేశానికి కూడా ఒక రకంగా వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. ఎందుకంటే మేము 30 మంది దేశాలు ఉన్నాయి, మీరు ఏమైనా ఎటువటుగా మాట్లాడితే మీ సంగతి చూస్తాం అనేటట్టుగా ఉంటారు. ఏదేమైనా సరే మోడీతో ఈ పాటికి ఒకసారి తెలియకుండా, అంటే సీక్రెట్గా మీటింగ్ జరిగిందని తెలుస్తున్నాయి. బట్ ఈ విషయంలో మోడీ గారు చక్కని స్టెప్ తీసుకుంటారని, భారతదేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడుతారని చూస్తున్నాం.